కానీ యోనాతాను చాలా మంచివాడండి. యోనాతాను చాలా ఆత్మీయుడండి. యోనాతాను దేవుని చిత్తమే చేయాలని ఆశపడిన ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయుడు, దావీదు యొక్క ప్రియమైన స్నేహితుడు. దేవుణ్ణి పోగొట్టుకొని, దైవజనుణ్ణి పోగొట్టుకొని, దావీదును పోగొట్టుకొని దరిద్రునిగా ఒంటరిగా యుద్ధానికి వెళుతూ ఉంటే, నా తండ్రి ఒంటరిగా యుద్ధానికి ఎలా వెళ్తాడని చెప్పి కూడా యోనాతాను వెళ్ళాల్సి వచ్చింది. తన బిడ్డలు కూడా వెళ్ళాల్సి వచ్చింది. దేవుణ్ణి వదులుకున్న, దేవుణ్ణి కాదనుకున్న, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న తండ్రి అయినటువంటి సౌలు కుమారులను కూడా పోగొట్టుకున్నాడు. తండ్రి జాగ్రత్త, తల్లి జాగ్రత్త. దేవుడిచ్చిన అధికారాన్ని ఆధారం చేసుకొని, దేవుడిచ్చిన ఆకారాన్ని, ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని, అందాన్ని ఆధారం చేసుకొని నువ్వు నిష్టానుసారంగా జీవిస్తానంటే ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి కోల్పోయిన నువ్వో, నీ కుటుంబంలో దేవుని సన్నిధిని కోల్పోయి ఆఖరికి నీ బిడ్డలకు కూడా శాపాన్ని మిగులుస్తావు. ఇంటికి యజమానివైన నువ్వే దేవుడు లేకుండా జీవిస్తున్నట్లయితే, ఇల్లు నిర్మించుకోవాల్సిన ఇల్లాలివైన నువ్వే దేవుడు లేకుండా జీవిస్తున్నట్లయితే, మీ ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిని దూరం చేసుకొని ఇంట్లో ప్రార్థన లేకపోయినట్లయితే ఫలితంగా నువ్వు కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు. దయచేసి గమనించండి, సౌలు దేవునికి దూరం అయిపోయి, దైవజనునికి దూరం అయిపోయి, దావీదుకు దూరం అయిపోయి సాధించింది ఏమిటండి? చేతులారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవునికి దూరం అయిపోయిన, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న సౌలు యుద్ధానికి వెళ్ళి పోరాడుతున్నప్పుడు తండ్రి యుద్ధానికి వెళ్తున్నాడే, ఒంటరిగా వెళ్తున్నాడే అని చెప్పి తన కుమారులు కూడా తండ్రిని రక్షించుకునే ప్రయత్నం చేశారు. యోనాతాను అద్భుతమైన ఆత్మీయుడు, చాలా మంచివాడు, దావీదుకు ప్రియమైన స్నేహితుడు. యోనాతాను మంచివాడు అయినప్పటికీ, ఆత్మీయుడైనప్పటికీ తండ్రి దుర్మార్గుడు కావడం వల్ల, తండ్రి దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం వల్ల ఆఖరికి తాను కూడా తండ్రికి ఏదో అండగా నిలబడాలని చెప్పి వెళ్ళి యోనాతాను కూడా చచ్చిపోయాడండి. సౌలు అడ్రస్ లేకుండా పోయాడండి. సౌలు సంతానం అడ్రస్ లేకుండా పోయిందండి. తండ్రి, తల్లి, దేవుని సన్నిధికి దూరం కావద్దు. దేవుని సన్నిధిని చేతులారా దూరం చేసుకోవద్దు. కేవలం అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో ప్రత్యక్షమయ్యేటటువంటి ఒక దిష్టి బొమ్మలా ఉండే ప్రయత్నం చేయొద్దు. దేవుని పట్ల భయము, భక్తి కలిగి జీవిస్తే క్రమంగా దేవుని సన్నిధికి రా, క్రమంగా ప్రార్థన చేయి. ప్రతిదినము దేవుని సన్నిధిని కలిగి నీ పనిపాటల్లో ముందుకెళ్ళు. అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో తండ్రిగా నువ్వే ప్రత్యక్షమైతే, తల్లిగా నువ్వే ప్రత్యక్షమైతే నీ బిడ్డలు ఎప్పుడొస్తారు దేవుని సన్నిధికి? తండ్రిగా, తల్లిగా నువ్వే నీ బిడ్డలకు మార్గదర్శిగా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో చెప్తాను రండి. రూతు